హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈరోజు జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు మరియు తమ విశ్రాంత జీవనాన్ని గడుపుతున్నటువంటి పెన్షనర్స్ అందరూ జూన్ నెల జీతాల పెన్షన్ల కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. సాధారణంగా ప్రతి నెల 1 తారీఖు రాగానే తమ మొబైల్ ఫోన్‌లకు సాలరీ క్రెడిటెడ్ అనేటటువంటి సందేశం సందేశం అంటే మెసేజ్ వస్తుంది ఎస్ఎంఎస్ రూపంలో అని జెప్పేసి ఆశిస్తూ ఉంటారు. కానీ ఈరోజు ఉదయం నుంచి గూడా ఎక్కడ బిల్లులలో చెల్లింపులలో కదలిక అనేది లేదు. ఆశించిన స్థాయిలో పురోగతి అనేది కనిపించటం లేదు. ఉదయం 9 గంటల సమయంలో లేదా 10 గంటల సమయం ప్రాంతంలో అయినా సరే చెక్ చేయగా ప్రభుత్వ ఖజానా నుండి నిధులు విడుదల అవుతాయని, తద్వారా బిల్లులు తదుపరి దశకు చేరుతాయని అందరూ భావించారు. కానీ దురదృష్టవశాత్తు మధ్యాహ్నం వరకు కూడా ఈ పరిస్థితుల్లో ఎటువంటి మార్పనేది లేదు. ఇది ఉద్యోగుల్లో మరియు పెన్షనర్లలో కొంత ఆందోళన కలిగిస్తోంది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌ను మరియు ట్రెజరీ గణాంకాలను క్షుణ్ణంగా తనిఖీ చేసినప్పటికీ పరిస్థితి నిరాశాజనకంగానే ఉంది. ప్రస్తుతం అన్ని రకాల సాలరీ బిల్లులు మరియు పెన్షన్ బిల్లులు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్‌లోనే నిలిచిపోయి ఉన్నాయన్నమాట. దీనిని లోతుగా విశ్లేషిస్తే డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్స్ డీడీఓలు తమ పరిధిలోని బిల్లులను సిద్ధం చేసి ట్రెజరీకి పంపినప్పటికీ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆ నిధులను బ్యాంకులకు బదిలీ చేయడానికి అవసరమైన తుది అనుమతి అనేది ఇంకా ఇవ్వలేదని స్పష్టమవుతోంది. మరి ఈ నిధుల విడుదల కోసం ప్రభుత్వం నుండి గ్రీన్ సిగ్నల్ రాకపోవడం వల్లే ఈ స్తబ్దత కొనసాగుతోంది. ప్రస్తుత పరిస్థితులను మరియు సమయాన్ని బట్టి చూస్తే ఈరోజు సాయంత్రం లోపు జీతాలు గానీ లేదా పెన్షన్లు గానీ ఉద్యోగుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అయితే చెప్పవచ్చు. ఎందుకంటే ఒకవేళ సాయంత్రం నిధులు విడుదలైనప్పటికీ బ్యాంకింగ్ ప్రక్రియలు పూర్తి కావడానికి మరియు ఆ నిధులు వ్యక్తిగత ఖాతాల్లోకి చేరటానికి కొంత సమయం అనేది పడుతుంది కాబట్టి. అయితే ఇలా చాలామంది ఉద్యోగ పెన్షనర్స్ అందరూ కూడా వివిధ జిల్లాల మరియు వివిధ ట్రెజరీ పరిధి నుండి తమ పెన్షన్ లేదా సాలరీ స్టేటస్ గురించి నిరంతరంగా ఆరాధిస్తున్నారు. వారందరికీ మేము ఇచ్చే స్పష్టత సమాచారం ఏమిటంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాలోనూ, ఏ ట్రెజరీ పరిధిలోనూ ఇంతవరకు ఎవరికీ నగదనేది జమ కాలేదు. కేవలం ఒక్కొక్క జిల్లా లేదా ఒక్కో శాఖకు పరిమితమైన సమస్య కాదిది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్థిక నిర్వహణకు సంబంధించిన అంశము. ఏ ఒక్క బిల్లు కూడా బ్యాంకులకు ఫార్వర్డ్ చేయబడలేదు. అంటే సర్వర్ స్థాయిలోనే ప్రక్రియ అనేది ఆగిపోయింది. దీనివల్ల ఉద్యోగులు తమ ఇంటి అద్దెలు, బ్యాంక్ ఈఎంఐస్ అలాగే ఇతర అత్యవసర ఖర్చుల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఒకవేళ ఈరోజు రాత్రిలోపు ఆర్థిక శాఖ నిధులను క్లియర్ చేసినట్లయితే, రేపు ఉదయం 9 గంటల నుంచి క్రమంగా అందరి ఖాతాల్లోనూ డబ్బులు జమ కావడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్పటి వరకు ఉద్యోగులు మరియు పెన్షనర్స్ ఓపికగా వేచి చూడాలని, తాజా సమాచారం కోసం అధికారిక పోర్టల్స్‌ను గమనిస్తూ ఉండాలని అయితే కోరుతూ ఉన్నాము. ఫ్రెండ్స్, ఒకసారి ముఖ్యాంశాలు గమనించినట్లయితే జూన్ నెల జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో రాష్ట్ర వ్యాప్తంగా జాప్యం అయితే జరుగుతోంది ఈరోజు ఉదయం 9 గంటలకు నుంచి మధ్యాహ్నం దగ్గర దగ్గర 4 గంటల వరకు కూడా స్టేటస్‌లో ఎటువంటి కదలిక అనేది లేదు. సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో బిల్లులు ఇంకా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనే స్టేజ్‌లోనే ఉన్నాయి. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ, ఏ ట్రెజరీ పరిధిలోనూ ఇప్పటివరకు నిధులు జమ కాలేదు. ఏ ఒక్కరికి కూడా. మరి రాష్ట్రం ఈరోజు సాయంత్రం లోపు డబ్బులు పడే అవకాశాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. రేపు ఉదయానికి అవకాశం ఉండవచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్స్ జీతాల పెన్షన్ల చెల్లింపుల ప్రక్రియ ప్రస్తుతం నిధుల కొరత లేదా సాంకేతిక అనుమతుల కారణంగా నిలిచిపోయింది. మధ్యాహ్నం 3 గంటల వరకు బిల్లులు ప్రాసెస్ కాకపోవడం, దీనివల్ల ఈరోజు నగదు అందే అవకాశం కనిపించటం లేదు. రేపు ఉదయం నాటికి పరిస్థితులు మెరుగుపడి నిధులు జమ అవుతాయని అయితే అందరూ ఆశిస్తూ ఉన్నారు. సో ఇది ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా తాజా సమాచారం. బిల్లుల్లో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.